హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నైట్ తమిళనాడు సీఎం విజయ్ దళపతి నటించిన జననాయకుడు సినిమా చూసొచ్చాను. ఈ సినిమా విజయ్ గారు తన పొలిటికల్ ఐడియాలజీని తెలపడానికి యూస్ చేసుకున్నారు. తమిళ్లో హిట్ అవ్వచ్చు, కానీ తెలుగులో మాత్రం ఇది ఒక యావరేజ్ సినిమా అవుద్ది అంతే. పాలిటిక్స్ ఇన్వాల్వ్ చేయడం వల్ల సీన్ టు సీన్ కంటిన్యూటీ పోయింది. ఆయన చెప్పాలనుకున్నది కథలో భాగంగా కాకుండా సపరేట్గా డైలాగ్ రూపంలో చెప్పాల్సి వచ్చింది. క్లైమాక్స్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఈ దేశంలో ఎన్ని మతాలు ఉన్నా ఎన్ని కులాలు ఉన్నా అందరూ కలిసి ఉండటమే భారతదేశ గొప్పతనం అని. ఆ డైలాగ్ నాకు బాగా నచ్చింది. దళపతి కచేరీ అనే సాంగ్ కూడా చాలా బాగుంది. విజయ్ గారు డ్యాన్స్ అదరగొట్టారు ఆ పాటలో. భగవత్ కేసరి సినిమా తీసుకున్న కొన్ని సీన్స్ నిజం చెప్పాలంటే అవి మన బాలయ్య బాబు శ్రీలీల చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ అంతా కంప్లీట్ యూటర్న్ తీసుకుంది సినిమా. యాక్చువల్గా భగత్ కేసరి సినిమా సీన్స్ పెట్టకపోయినా సెకండ్ హాఫ్ స్టోరీతోనే డెవలప్ చేయొచ్చు, కానీ వాళ్ళ మెయిన్ టార్గెట్ తెలుగు కాదు కదా, తమిళ్ కదా, అందుకని తీసుకున్నట్టు అనిపించింది. ఈ రోబోస్ రావడం కాస్త అతైనట్టు అనిపించింది నాకు. ఈ సినిమా కన్నా ఈ సినిమా ఆడియో రిలీజు, క్లైమాక్స్లో 2 minutes విజయ్ గారికి ఇచ్చిన సెండ్ ఆఫ్, అవి నాకు బాగా నచ్చినాయి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా విజయ్ గారు లాస్ట్ సినిమా కదా, ఒకసారి చూడొచ్చు. మీ దగ్గరలో ఉన్న థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ అశోక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.